బామ్మ, నిద్ర రావటం లేదు. కథ చెప్పవా? ఉమ్, దా పడుకో. ఇది పాతకాలం నాటి కథ. అప్పట్లో జంతువులు కూడా మనలాగా మాట్లాడేవి. ఒక అడవిలో పులి జింకని వేటాడుతూ పట్టు తప్పి అక్కడ ఉన్న పెద్ద గొయ్యిలో పడిపోయింది. అది పడిపోయిన గొయ్యిలో అప్పటికే కోతి, పాము, ఒక మనిషి పడిపోయి పైకి రావడం చేతకాక అక్కడే కూర్చొని ఉన్నారు. పులిని చూడగానే ముగ్గురు భయంతో బిగదీసుకుపోయారు. ఏంటి, భయపడుతున్నారా? నేను మిమ్మల్ని చంపనులే. మంచి జింక పట్టు తప్పిపోయింది. ఎవరన్నా ఉన్నారా? రక్షించండి, రక్షించండి అని అరిచింది పులి. ఎక్కడి నుండో యజ్ఞదత్తుడనే బ్రాహ్మడు అటుగా వస్తూ దాహం వేసి గుంట కనిపించడంతో అది నీళ్ల గుంట అనుకొని అటుగా వచ్చాడు. కానీ గుంట నుండి రక్షించండి, రక్షించండి అని కేక వినబడడంతో ఎవరా అని తొంగి చూశాడు. ఆ గుంటలో నీళ్లు లేవు, కానీ పులి, కోతి, పాము, మనిషి కనిపించారు. యజ్ఞదత్తుణ్ణి చూడగానే పులి, అయ్యా, నన్ను రక్షించి కాపాడు. ప్రాణరక్షణకి మించిన పుణ్యం లేదు. నన్ను బయటికి తీయండి అన్నది. నీ పేరు చెప్తేనే ప్రాణాలకి భయం కదా. నేను నిన్ను గుంటలో నుంచి ఎలా పైకి తీను అన్నాడు యజ్ఞదత్తుడు. అయ్యా, ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ కృతజ్ఞతకు పరిహారం లేదు. నా గురించి నువ్వు భయపడకు. నన్ను కాపాడిన వాణ్ణి నేను చంపను. నన్ను బయటికి తీయి అని బ్రతిమిలాడింది పులి. యజ్ఞదత్తుడికి జాలి వేసింది. వెంటనే అక్కడ ఉన్న చెట్టు తీగలను తాళ్లాగా చేసి పులిని బయటికి తీశాడు. కోతి, అయ్యా, నన్ను కూడా కాపాడు అని బ్రతిమిలాడింది. పాము, నన్ను కూడా బయటికి తీయి బ్రాహ్మడా అని అడిగింది. సరేనని కోతిని, పాముని కూడా బయటికి తీశాడు. పులి బ్రాహ్మడితో, కోతి ఉండే చెట్టు ఎదురుగా ఒక జలపాతం ఉంది. దాని పక్కనే నా గుహ. ఈ కోతికి తెలుసు. నీకెప్పుడైనా ఏమన్నా కావాలంటే తప్పకుండా నన్ను కలువు అని చెప్పింది. కోతి యజ్ఞదత్తుడితో, అదిగో అదే నా చెట్టు. నీకేమన్నా కావాలంటే నన్ను కలువు అంది. పాము, బ్రాహ్మడా, నీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకో. నేను ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తా అంది. 3 జంతువులు వెళ్ళిపోయాయి. అందులో ఉన్న మనిషి, నన్ను కూడా కాపాడు బ్రాహ్మడా అని అడిగాడు. మానవతా భావంతో ఆ మనిషిని కూడా బయటికి తీశాడు యజ్ఞదత్తుడు. ఆ మనిషి బయటికి వచ్చాక, నేను మాయానగరికి చెందిన ఒక స్వర్ణకారుణ్ణి. నువ్వు బంగారు నగలు చేయించుకోవాలంటే నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. యజ్ఞదత్తుడు అడవి గుండా ఒక ఊర్లోకి వెళ్ళాడు. అక్కడ పని దొరుకుతుందేమో అని చాలా వెతికాడు. ఎక్కడా పని దొరకలేదు. 2 రోజులైపోయింది. బాగా ఆకలి వేసింది. అడవిలో కోతి గుర్తుకు వచ్చి కోతి దగ్గరికి వచ్చాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా ఇవ్వవా అన్నాడు. కోతి ఆకులో పళ్ళు పెట్టి యజ్ఞదత్తుడికి ఇచ్చింది. పళ్ళు తింటున్న యజ్ఞదత్తుడితో కోతి, నువ్వు ఎక్కడ ఉంటావు అంది. నాది అడవికి అటుపక్క ఉన్న ఊరు. ఉద్యోగం లేదు. కటిక పేదరికం అనుభవిస్తున్నా. భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఏదైనా పని దొరుకుతుందా అని వెతుకుతున్నాను అన్నాడు. నీకు ఆకలి వేస్తే మరలా రా, నేను ఇంకా పళ్ళు ఇస్తా అంది కోతి. నేను చేసిన సహాయానికి నువ్వు ఇచ్చిన పళ్ళతో రుణం తీరిపోయింది. సరే కాని పులిగుహ ఎక్కడా అన్నాడు. కోతి చూపించింది. యజ్ఞదత్తుడు పులిగుహలోకి వెళ్ళాడు. పులి బంగారు నగలున్న ఒక మూట బ్రాహ్మడికిచ్చి, ఇవి ఒక యువరాజు నగలు. అతడు గుర్రం మీద వస్తూ అదుపు తప్పి కింద పడిపోయి రాయి తగిలి చచ్చిపోయాడు. అతని నగలు నీకేమైనా సహాయపడతాయేమోనని తీసి ఉంచా అన్నది. దాని కృతజ్ఞత తెలిపి యజ్ఞదత్తుడు స్వర్ణకారుని వద్దకు వెళ్ళాడు. ఈ నగలు తీసుకొని నాకు వరహాలు ఇవ్వు అన్నాడు. స్వర్ణకారుని నగలు తీసి చూసి, ఇవి నేను యువరాజుకి చేసినవి కదా. యువరాజుని ఇతడు చంపి నగలు దొంగిలిచ్చాడా? ఈ విషయం రాజుగారికి చెప్తే నాకు బహుమానం ఇస్తారు అని మనసులో అనుకొని, అయ్యా, మీరు అలా కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి నగల మూట తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో అంతా చెప్పాడు. రాజుగారు వెంటనే భటులను పంపి యజ్ఞదత్తుణ్ణి బంధించి కారాగారంలో ఉంచారు. అతడు ఏం చెప్పినా వినిపించుకోకుండా అతనికి మరణశిక్ష విధించాడు. యజ్ఞదత్తుడు పామును తలుచుకున్నాడు. వెంటనే పాము ప్రత్యక్షమయ్యింది. జరిగింది చెప్పి, నేనేం చెయ్యలేదు, నన్ను ఈ కారాగారం నుండి బయటికి తీసుకెళ్ళు అని బతిమిలాడాడు. అలా చేస్తే నువ్వు తప్పు చేశావనే అనుకుంటారు కదా. అలా కాదు, ఒక పని చెయ్యి అని రహస్యంగా యజ్ఞదత్తుడికి ఏం చేయాలో చెప్పింది. కొంతసేపటికి రాణిగారి గదిలో నుండి పాము బయటికి వచ్చింది.
అది భటులు చూసి రాజుతో చెప్పారు. వెళ్లి చూస్తే పాము కాటికి రాణిగారు స్పృహ తప్పి పడిపోయారు. వైద్యులు వచ్చి చూసి ఏం చేయలేకపోయారు. యజ్ఞదత్తుడు భటులతో, నేను రాణిగారికి స్పృహ తెప్పిస్తాను, నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళండి అన్నాడు. యజ్ఞదత్తుడు రాజుతో, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. సరేనని రాజు యజ్ఞదత్తుడిని రాణి వద్దకు తీసుకువెళ్ళాడు. యజ్ఞదత్తుడు రాణి చెయ్యి స్పర్శించగానే రాణికి స్పృహ వచ్చింది. అందరూ చాలా సంతోషించారు. రాజుగారు యజ్ఞదత్తుడికి ధన్యవాదాలు చెప్పి, అసలు ఆ నగలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడిగాడు. యజ్ఞదత్తుడు రాజుగారికి జరిగిందంతా వివరంగా చెప్పాడు. రాజు చాలా బాధపడ్డాడు. భటులను పంపి స్వర్ణకారుణ్ణి బంధించి కారాగారంలో పెట్టించాడు. యజ్ఞదత్తుడికి బంగారు నాణాలు బహకరించి మంత్రి పదవి ఇచ్చి ఘనంగా సత్కరించాడు. అతడికి ఒక భవనాన్ని కూడా బహుకరించాడు. యజ్ఞదత్తుడు మనసులో పాముకి ధన్యవాదాలు చెప్పుకొని తన భార్య పిల్లల్ని తీసుకొని కొత్త భవనానికి వచ్చి సంతోషంతో కాలం గడపసాగాడు. విన్నావా, కృతజ్ఞుడైన స్వర్ణకారుడు ఏం చేశాడు? ఊరిని, కథ పూర్తిగా వినకుండానే నిద్రపోయావా? మీరన్నా పూర్తిగా విన్నారా?